నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితామహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మార్చి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా కుంభరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం. ప్రధానంగా ఈ రాశికి అధిపతి అయినటువంటి శని ద్వితీయంలో వేధస్థానంలో ఉన్నాడు. అంతేకాకుండా ఏలినాటి శనిగా పరిగణలోకి కూడా తీసుకుంటాం. ఈ రాశి వారికి ఈ మాసమంతా కూడా ఆరోగ్య విషయంలో కాస్త ప్రధానంగా శ్రద్ధ వహిస్తూ జాగ్రత్తగా ఉంటూ సమయానికి ఏదైనా ఔషధ సేవనం అంటే మందులు వేసుకుంటూ సమయానికి వైద్యుణ్ణి ఆశ్రయిస్తూ అంటే రెగ్యులర్ చెకప్స్ ఏమన్నా ఉంటే అవన్నీ చేసుకుంటూ బద్ధకించకుండా ఉండేటటువంటి పరిస్థితి అన్నమాట. కాబట్టి అందరూ కూడా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త అవసరం. కుంభరాశి వారికి ఉన్నటువంటి ప్రధానమైన గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని గ్రహాల యొక్క అననుకూలత వల్ల శని కానివ్వండి, కుజుడు కానివ్వండి, రవి కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ మాసంలో ప్రధానంగా వేధస్థానాలలో సంచారం ఉంది. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు ఆదిత్య హృదయం పారాయణ చేసుకుంటూ హనుమాన్ చాలీసా పారాయణ చేసుకుంటూ ఈ మాసం అంతా కూడా ఆ దేవతల యొక్క స్మరణ చేయడం ద్వారా ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ వృత్తి వ్యాపారాలు అంతేకాకుండా లాభదాయకమైనటువంటి విషయాలు, భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారాలు, విద్యార్థులు వీళ్ళందరికీ కూడా అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా మనం చెప్పుకోవచ్చు. కేవలం ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. భూగృహాలకు సంబంధించినటువంటి వ్యాపారాలలో లాభదాయకంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా ఆర్జిత ధనం, బ్యాంక్ బ్యాలెన్స్ అవన్నీ కూడా కాస్త అభివృద్ధి అయ్యేటటువంటి అవకాశం ఉంది. చేసేటటువంటి అనుష్ఠానాల వల్ల, దేవతా ఆరాధనల వల్ల మంచి ఫలితాలు పొందుతూ ఆర్థికపరమైనటువంటి పరిపుష్టిని పొందుతూ అంటే ఆర్థిక సంబంధమైనటువంటి అభివృద్ధి ఉంటూ ఈ వృత్తి వ్యాపారాల విషయంలో కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి ఉండేటటువంటి అవకాశం. కాబట్టి అందరూ కూడా బద్ధకించకుండా సమయానికి నిద్రాహారాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే కనుక ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా వీళ్ళు ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసా, ఆదిత్య హృదయం పారాయణ చేయడం అత్యంత అవసరం. కాబట్టి అవకాశం ఉన్నటువంటి రోజుల్లో ఇవన్నీ పారాయణ చేస్తూ చక్కగా సుఖంగా ఉంటూ అందరూ కూడా ధార్మికమైనటువంటి నా మార్గంలో నడవాలి అని ఆశీర్వదిస్తూ శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితామహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మార్చి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మేషరాశి వారికి ఉన్నటువంటి ఈ మాస ఫలాలు చెప్పుకుందాం. ముందుగా రాశి అధిపతి అయినటువంటి కుజుడు ఏకాదశంలో బలంగా ఉన్నటువంటి స్థితి, చేసేటటువంటి పనులలో మంచి పేరు ప్రఖ్యాతులు, అంతేకాకుండా లాభదాయకమైనటువంటి విషయాలు వీళ్ళకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి. కాకపోతే ఈ మేషరాశి వారికి వ్యయస్థానంలో 12వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఏలినాటి శనిగా పరిగణలోకి తీసుకుంటాం. కాబట్టి కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. సమయానికి నిద్ర ఆహారాల విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పడడం అవసరం. ఈ మాసమంతా కూడా ఇంచుమించుగా
ఉన్న గ్రహాలన్నీ కూడా అనుకూలమైన స్థితి అంతా బాగా ఉంది. కాకపోతే ఈ శని యొక్క ప్రభావం వల్ల కొంత ఆరోగ్య విషయంలో కొంత చికాకుగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. తరువాత వీళ్ళకి కుటుంబ స్థానం, ధనస్థానమైనటువంటి ఈ వృషభ రాశి అంటే మేషానికి ద్వితీయ స్థానాధిపతి, సప్తమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా అనుకూలమైనటువంటి సంచారం, చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి, ఆర్జిత ధనం అభివృద్ధి అయ్యేటటువంటి అవకాశాలు. అంతేకాకుండా ఎవరైనా వివాహం కాని వాళ్ళు ఈ మాసమంతా కూడా తీసుకున్నటువంటి నిర్ణయాలు అంటే వివాహ ప్రయత్నాలు సఫలమయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. శుక్రబలం అనుకూలంగా ఉంది. బృహస్పతి తృతీయ స్థానంలో, బృహస్పతి అది కూడా అనుకూలమైనటువంటి స్థానమే. ఎందుకు అంటే బృహస్పతికి తృతీయ స్థానం వేదస్థానం కాదు కాబట్టి అనుకూలమైనటువంటి స్థానంగానే మనం పరిగణలోకి తీసుకోవచ్చు. చక్కగా సామర్థ్యంతో ముందుకు వెళుతూ, అంతేకాకుండా కుటుంబపరమైనటువంటి సౌఖ్యం, సోదరులకు సంబంధించినటువంటి విషయాలలో కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి, భూగృహ సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా అనుకూలంగా ఉంది. ఈ భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళకి లాభదాయకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా ఎవరైనా పెట్టుబడులు పెట్టదలుచుకుంటే అనుకూలమైనటువంటి రోజులు. అంతేకాకుండా ఎవరైనా సరే ఈ మేషరాశి వారికి సంబంధించిన విషయంలో ఉన్నటువంటి అన్ని గ్రహాలు కూడా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాయి. కాకపోతే కేతువు ఒక్కటే వేదస్థానంలో ఉన్నాడు. కాబట్టి చేసేటటువంటి ఉపాసనలు అంటే మంత్రోపాసనలు కానివ్వండి, పూజాది కార్యక్రమాలు కానివ్వండి, కాస్త ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొంత చికాకులు ఉండేటటువంటి అవకాశం కూడా ఉంది. శత్రువులు కూడా మిత్రులుగా మారేటటువంటి పరిస్థితి. బుధగ్రహ సంచారం అనుకూలంగానే ఉంది. తృతీయ షష్ఠాధిపతి అంటే శత్రువులు మిత్రులుగా మారేటటువంటి పరిస్థితి. రుణాలు, ఇబ్బందులకు సంబంధించినటువంటి విషయాల నుంచి అధిగమించేటటువంటి అవకాశం. అంతేకాకుండా ఆరోగ్యంగా ఉండేటటువంటి అంటే ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి కేవలం ఒకే ఒక మార్గం ఉంది. అది ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మాసమంతా కూడా ఈ విద్యా మార్గంలో ఉన్నటువంటి అంటే విద్యార్థులందరికీ కూడా బేసిక్ స్టడీస్ నుంచి అంటే ప్రాథమిక విద్య దగ్గర నుంచి ఉన్నత విద్యల వరకు కూడా చాలా అనుకూలమైనటువంటి రోజులు. కాస్త శ్రమతో కూడుకున్నటువంటి పనులు కూడా కొన్ని ఉంటాయి. అది శని యొక్క ప్రభావం వల్ల. ఎందుకు అంటే పనికి సంబంధించినటువంటి స్థానాన్ని శని చూస్తూ ఉన్నాడు కాబట్టి చేసేటటువంటి పనులలో కొంత నిదానంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ అనుకూలమైనటువంటి పరిస్థితే, కాకపోతే కొంచెం నిదానంగా స్లో మూమెంట్స్ ఉంటాయి, బ్రేక్స్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి అంటే ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం ద్వారా ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కానీ చేసేటటువంటి పనులకు సంబంధించిన విషయాల్లో కానీ ఇబ్బందులుంటే అధిగమించి మిగతా అన్ని రకాలైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి పరిస్థితులు, వివాహ సంబంధమైనటువంటి విషయాలు, ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు, అంతేకాకుండా భూగృహాలకి సంబంధించినటువంటి ఇంటికి ఇళ్ల స్థలాలకి సంబంధించినటువంటి విషయాలలో చాలా అనుకూలమైనటువంటి పరిస్థితిగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళందరూ కూడా కేవలం ఒకే ఒక మార్గం ఇబ్బందుల నుంచి అధిగమించాలి అంటే ఒకటి ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి దర్శనాలు అవకాశం ఉన్నప్పుడు చూసుకోండి. శనివారం మాత్రం ఆంజనేయ స్వామి దర్శనం ఖచ్చితంగా చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా అవకాశం ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ ధార్మికమైనటువంటి మార్గంలో నడుస్తూ ఇబ్బంది లేకుండా జీవనాన్ని గడపాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.